జిహెచ్ఎంసీ సంబంధించిన పీఠాన్ని ఎవరు అధిష్ఠించబోతున్నారు అనేది కూడా మరికొన్ని గంటల్లో పూర్తి క్లారిటీ రాబోతోంది. ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్కింపు పూర్తయింది. ఇక ప్రస్తుతం బ్యాలెట్ పత్రాలను కూడా అనేక చోట్ల కట్టలు కడుతున్నారు. కట్టలు కట్టిన తర్వాత వాటి లెక్కింపు ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది. అయితే ప్రస్తుతం పురాణా పూల్ కావచ్చు, ఝాన్సీ బజార్లో పోలింగ్ లో రోజున చివరి గంటలో పర్సంటేజీ అనూహ్యంగా పెరిగింది. రిగ్గింగ్ జరిగింటుందనేటువంటి అనుమానంతో కూడా అక్కడ తిరిగి రీపోలింగ్ నిర్వహించాలి అని చెప్పి కూడా హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసింది. మరి హైకోర్టు దీన్ని ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం చూద్దాం. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్లో భారతీయ జనతా పార్టీకి లీడ్ కనిపిస్తోంది. వాస్తవమైనటువంటి మిగిలినటువంటి బ్యాలెట్ బాక్సుల్లో దాగి ఉన్నటువంటి ఓట్లు ఓపెన్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా మనకు అర్థం కాబోతోంది. తొలి రౌండ్లోనే ఒక స్పష్టత అయితే వచ్చేస్తుంది. చివరి రౌండ్కి మాత్రం ఎక్కువ ఓట్లు పోలైనటువంటి డివిజన్స్ ఉంటాయి. వాటి రిజల్ట్స్ వచ్చేదానికి కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ రౌండ్లు మాత్రం 130 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం మనకు రాబోతున్నాయి. ఎస్ ప్రసాద్ గారు నమస్కారం. చూస్తున్నాం పోస్టల్ బ్యాలెట్లో ప్రస్తుతం బీజేపీకి లీడ్ కనిపిస్తుంది. సో గోపి గారు కూడా ఇలాంటి పరిస్థితే బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత కూడా ఉండబోతున్నాయి అనేటువంటిది వారి విశ్వాసం. ఏం చెప్తారు ప్రసాద్ గారు? ఎవరండి? నేనేనా? ఎస్ ప్రసాద్ గారు. ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే సార్. ఇది వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద పార్టీస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టీస్. ఎట్లా ఉందంటే అండి, ఈ దుబ్బాక జోష్ బీజేపీ పార్టీ ఒళ్ళంతా నింపుకొని మిగిలిన వాళ్ళకి గగురుపాటు కల్పించే కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ నిశ్చితంగా గమనిస్తే ఇందాకలా సోదరులు మాట్లాడుతున్నట్టు ఎంతో మంది బండి సంజయ్ గారి నాయకత్వంలో దుందుడుకు భావంతో ముందుకు పరిగెడుతున్నారు. కానీ ఎన్నో ఓట్లు వేసిన వాళ్ళు చూపించినట్టుగా అంత ఓటింగ్ అయితే జరగలేదండి. 3 గంటలు 4 గంటల దాకా అయితే ఓటింగ్ పర్సంటేజ్ అయితే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాట్ మోర్ దెన్ 15% నాకు తెలిసి ఎక్కడ ఓవర్గా జరగలేదు. కానీ 45% సాయంత్రం 6 గంటలకు కంప్లీట్ అయిందంటే ఆ 2 అవర్స్ లో ఇట్స్ అ మిరాకిల్. ఆ మిరాకిల్ కి దానికి అర్థం పరమార్థం ఏ విధంగా చూసినా సరే పరమార్థాలే ఎక్కువగా ఉంటాయి అర్థం కన్నా. ఆ పరమార్థంలో ఎవరు తేలుతారు అన్నది చాలా కష్టం. ఆ పరమార్థం మీదే ఎలక్షన్ రిజల్ట్స్ బేస్ అయి ఉంటది. అది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కొన్ని ఛానల్లో నేను కూడా చూశాను. ఆ పరమార్థానికి ఎవరు అతిథులు కాకుండా ఎవరు ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ విషయంలో వెనకబడింది ఓన్లీ కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లీ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎవరు సత్తా వాళ్ళు చాటుకున్నారని నేను అబ్జర్వేషన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. కానీ ఆ సత్తా చాటంలో ఇవాళ పోస్టల్ బ్యాలెట్లు అనేవి, అంటే పోస్టల్ బ్యాలెట్లు ఎప్పుడైనా ఎలా ఉంటుంటే విజ్ఞులు చదువుకున్న వాళ్ళు యూజ్ చేసేదండి. అది దాంట్లో ఏంటంటే ఎప్పుడు బీజేపీకి ఆ విషయంలో మంచి ఎడ్జ్ ఉంది. అది ఆ ఎడ్జ్ని ఎప్పుడు ఈ మధ్య రీసెంట్ గా వాళ్ళు కొత్త నాయకత్వంలో చాలా ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియజెప్తున్నారు. ఎస్, చదువుకున్న వాళ్ళు మా పక్కన ఉన్నారు అన్న దాంట్లో. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం నేపథ్యం మొదటి నుంచి చూసుకుంటే ఎక్కువగా ఎవరిని పడితే వాళ్ళని మేధావుల కింద పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. ఆ మేధావితనాన్ని పోర్ట్రేట్ చేయడంలో మళ్ళీ బీజేపీ ఇక్కడ మళ్ళీ సక్సెస్ అవుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు. నిశ్చితంగా గమనిస్తే ఈ ఎలక్షన్ మాత్రం రూలింగ్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా చెంపబెట్టానండి. ఎందుకంటే ఎందుకు చెంపబెట్టంటే చెప్తానంటే, మొగటం లేకుండా వాళ్ళు చలామణి అవుతున్న సిచ్యువేషన్ లో అపోజిషన్ పార్టీస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటే, వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ పార్టీయే అపోజిషన్ పార్టీ అనుకుంటున్న టైంలో ఓవర్ నైట్ బీజేపీ పార్టీ ఎమర్జ్ అయింది. ఇక్కడ ఈ బీజేపీ పార్టీ కనుక ఎమర్జ్ అయితే ఇది మిగిలిన రాజకీయ పార్టీలాగా, మిగిలిన నేషనల్ రాజకీయ పార్టీలాగా వీళ్ళ ప్రస్థానం ఉండదు. వీళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడంలో వీళ్ళు చాలా సిద్ధహస్తులు ఆ విషయంలో. అందులో లివ్ అండ్ లెట్ లివ్ అన్న పాలసీకి వీళ్ళు చాలా దూరంగా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ ఎలక్షన్స్ లో వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ని క్రియేట్ చేసుకుంటారంటే, ఒక చిన్న చేతికంటున్న బిందువుని కింద పడితే ఒక డిస్టెన్స్ నుంచి పడేసాం అనుకోండి, అది అక్కడే ఆగుతుంది. కానీ దాన్ని ఎన్నో మీటర్ల దూరం నుంచి కింద పడేసి దానికి వైడ్ వింగ్స్ క్రియేట్ చేయడంలో బీజేపీ సిద్ధహస్తులు. దాన్ని ఈ విధంగా సక్సెస్ అయ్యారు. అండ్ ద మోడస్ ఆఫ్ ఆపరండి యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఇస్ కన్సర్న్, వాళ్ళు ఏంటంటే స్ట్రాటజికల్ గా ఒక సిచ్యువేషన్ ని వాళ్ళ పక్క డ్రైవ్ చేసుకోవడంలో చాలా సక్సెస్ అయ్యారు ఆ విషయంలో. అందులో బండి సంజయ్ గారికి నేషనల్ లెవెల్లోంచి వచ్చే డైరెక్షన్స్, ఆయన పార్టీని ఆకలించుకున్న విధానం, గతంలో మనం చూసుకున్న లక్ష్మణ్ గారిని కానీ, లేదంటే అంత మునుపున్న కిషన్ రెడ్డి గారు కానీ, అంతకన్నా ముందున్న బండారు దత్తాత్రేయ గారు, వాళ్ళ ప్రస్థానాలను నిశ్చితంగా గమనిస్తేనండి, వీళ్ళు ఏంటంటే చాలా స్తబ్దంగా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసిన పార్టీతో కోలేట్ అవుతూ వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా స్టైల్ అవుతూ వెళ్ళవే. కానీ
ఈయనలాగా దుందుడుకు భావంతో ఉదాహరణకి జనసేన పార్టీ వాళ్ళకి హ్యాండ్ అండ్ గ్లౌజ్ అయినా సరే లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కానీ అండ్ ప్రాస్పెక్టివ్ గా వాళ్ళు మొత్తం సెంట్రల్ లెవెల్లో ఉన్న మినిస్టర్స్ కానీ నేషనల్ ఎక్స్ ప్రెసిడెంట్స్ కానీ ఇక్కడికి డ్రైవ్ చేసిన విధానం కనుక చూస్తే నిజంగా ప్రజల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నూతన ఉత్సాహాన్ని క్రియేట్ చేయగలిగారు. అండ్ మోర్ ఓవర్ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అంటే తుఫాను ప్రభావంతో రూలింగ్ పార్టీకి చాలా మైనస్ అయ్యింది. ఆ మైనస్ అయిన దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి సఫలీకృతమైన టైం ఇవ్వకుండా వీళ్ళు ఇమీడియట్ గా రూలింగ్ పార్టీ తీసుకున్న డెసిషన్ కి తక్కువ టైంలో వీళ్ళు ఎంత స్ప్రెడ్ చేయగలిగారు అన్న దాని మీద వీళ్ళకి వచ్చిన ఏ రిజల్ట్స్ అయినా సరే వీళ్ళ మోటివేషన్ లెవెల్స్ 1 to 10 స్కేల్ లో 10 out of 10 పెంచడానికి బీజేపీకి మాత్రం ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబడిందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రస్థానం 4 నుంచి ఎంత పెరిగినా అది ప్లస్ కిందే ఉంటుంది వాళ్ళకి. ఈ దుబ్బాక్ ఎలక్షన్స్ జోస్ చూసుకుంటానండి, పార్టీలు ఒక నిస్రాణ స్థితిలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. వాళ్ళు ఈ మధ్యన ఏంటంటే హుజూర్ నగర్ ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకుంటూ ఎలక్షన్స్ ని డ్రైవ్ చేసి మాడ్యూల్లోకి వెళ్తున్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్ లో 1000-1200 ఓట్లు లేదా 1500 ఓట్లు 2000 లోపు మెజారిటీ అనేది విశ్లేషించదలుచుకోలేదు. గెలిపే. కానీ ఏ స్థాయిలో అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ శ్రేణులు కానీ ఏమైనా సరే ఉత్తేజంగా లేనప్పుడు వాళ్ళ నూతన నాయకత్వం ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అన్న దాని మీద కనుక మిగిలిన పార్టీలు కనుక ఫోకస్ చేయకపోతే మాత్రం ఎలక్షన్స్ డౌన్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కంటి మీద కొనుక్కునే పరిస్థితి రూలింగ్ పార్టీలకు జరుగుతుందని నేను ఖచ్చితంగా రైట్ చూద్దాం సార్. ప్రసాద్ గారు, ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ 3 చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీకి ఎక్కువ చోట్ల లీడ్ వచ్చాయి. హైదర్ నగర్ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ చూస్తే టీఆర్ఎస్కు 1, బీజేపీకి 3, టీడీపీకి 1 ఓటు రావడం జరిగింది. ఇక బోయిన్పల్లి విషయంకి వస్తే టీఆర్ఎస్కు 8, బీజేపీకి 7, ఇన్వాల్వ్డ్ సంబంధించి కూడా 2 అయినాయి. ఇక హస్తినాపురం సంబంధించి బీజేపీకి 2 వచ్చాయి, అక్కడ మిగిలిన వారికి ఎవరికి కూడా రాలేదు. చంపాపేటలో భారతీయ జనతా పార్టీకి 5, టీఆర్ఎస్ పార్టీకి 2, కాంగ్రెస్కు 1 వచ్చింది. ఇంకా లింగోగి కూడా సంబంధించి చూస్తే బీజేపీకి 5, అలానే టీఆర్ఎస్కు 2, టీజేఎస్కు 1 వచ్చినటువంటి పరిస్థితి. వనస్థలిపురం పోస్టల్ బ్యాలెట్లు మనం ఒకసారి పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీకి 5, టీఆర్ఎస్కు 2, నోటాకు 1 కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి చోట్ల మనం ఒకసారి పరిశీలిస్తున్నాం. సో కొండాపూర్ సంబంధించి బీజేపీకి 5 వచ్చినటువంటి పరిస్థితి. సో గచ్చిబౌల్లో టీఆర్ఎస్ పార్టీకి 1 రావడం జరిగింది. శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి 5, బీజేపీకి 4 వచ్చాయి. ఇక సుభాష్ నగర్ డివిజన్ సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 9, బీజేపీకి 3 రావడం జరిగింది. సో అక్కడ టోటల్ 14 ఓట్లు ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఓట్లలో టీఆర్ఎస్కే ఎక్కువ వచ్చాయి. ఇక కవాడిగూడ డివిజన్ సంబంధించినటువంటి విషయంలో చూస్తే మొత్తం 12 పోస్టల్ బ్యాలెట్ ఓట్లుంటే 10 భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్కు 1, టీడీపీకి 1 రావడం జరిగింది. ఇక కూకట్పల్లి సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లో భారతీయ జనతా పార్టీకి 24, టీఆర్ఎస్కు 21, టీడీపీకి 2 రావడం జరిగింది. సో కాంగ్రెస్కి 1 వచ్చింది, నోటాకు 2 రావడం జరిగినటువంటి పరిస్థితి. ఇక మన్సూర్బాద్ సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో భారతీయ జనతా పార్టీకి 8, టీఆర్ఎస్కు 5, రిజెక్ట్ 5 అయినాయి. ఇక నాగోల్ డివిజన్ సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో భారతీయ జనతా పార్టీకి 13, టీఆర్ఎస్కు 12, కాంగ్రెస్కు 1 రావడం జరిగింది. ఇక రామానంద్పూర్ డివిజన్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి 8, టీఆర్ఎస్ పార్టీకి 2 వచ్చాయి. ఇక ఉప్పల్ సంబంధించినటువంటి విషయంలో చూస్తే బీజేపీకి 10, కాంగ్రెస్ పార్టీకి 4 వచ్చాయి, టీఆర్ఎస్ పార్టీకి అక్కడ 1 కూడా రానటువంటి పరిస్థితి. సో ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి విషయంలో మనం ఒకసారి పరిశీలిస్తే కేపీహెచ్పిలో ఉన్నటువంటి ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి 2, బీజేపీకి 5 వచ్చాయి. ఇక బాలాజీ నగర్ సంబంధించి కూడా చూస్తే ఉన్నటువంటి మొత్తం 7 ఉంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీకి 3, బీజేపీకి 4 వచ్చినటువంటి పరిస్థితి. ఇక అల్లాపూర్ సంబంధించిన విషయంలో బీజేపీకి 3 వచ్చాయి. సో మూసాపేట సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ పార్టీకి 2, టీడీపీకి 1, బీజేపీకి 3 వచ్చినటువంటి పరిస్థితి. సో ఫతేనగర్లో ఉన్నటువంటి ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా టీఆర్ఎస్కి రావడం జరిగింది. ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఒక్కొక్క చోట వస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్లో టీఆర్ఎస్ పార్టీ కంటే కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీకి కూడా ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీనగర్ డివిజన్ విషయానికి వస్తే పోస్టల్ బ్యాలెట్లు 10 ఉన్నాయి, బీజేపీకి 7 రాగా టీఆర్ఎస్ పార్టీకి 2 వచ్చాయి, నోటాకి 1 వచ్చినటువంటి పరిస్థితి. బేగం బజార్ పోస్టల్ బ్యాలెట్లో భారతీయ జనతా పార్టీకి 6, టీఆర్ఎస్ పార్టీకి 1 దక్కింది. పటాన్ చెరువు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో
టీఆర్ఎస్ కు 1, కాంగ్రెస్ పార్టీకి 1 వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీకి 1 కూడా రాలేదు. భారతీ నగర్ సంబంధించినటువంటి డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీకి 3, బీజేపీకి 4 ఓట్లు వచ్చాయి. నోటాకు సంబంధించి 1 వచ్చినటువంటి పరిస్థితి. ఇక అమీర్పేట సంబంధించినటువంటి డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీకి 3, బీజేపీకి 1 రావడం జరిగింది. సనత్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీకి 1, బీజేపీకి 3 వచ్చాయి. సోమాజిగూడ సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ పార్టీకి 1, బీజేపీకి 3 వచ్చాయి. ఖైరతాబాద్ సంబంధించినటువంటి డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీకి 1 వస్తే బీజేపీకి 3 పోస్టల్ బ్యాలెట్లు కూడా లభించినటువంటి పరిస్థితి. మాదాపూర్ డివిజన్ లో బీజేపీకి 2 వచ్చాయి, టీఆర్ఎస్ పార్టీకి 1 వచ్చాయి. మియాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీకి 1, బీజేపీకి 1, కాంగ్రెస్ 1, 1 ఓటు రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఎవరెవరికి ఏ డివిజన్ లో ఎన్ని వచ్చాయి అనేటువంటి దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పష్టంగా ఇక్కడ ఎక్కువ చోట్లయితే మాత్రం భారతీయ జనతా పార్టీకి పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ ఓట్లు కూడా లభించాయి. సో లీడ్స్ కూడా అవే ఉన్నాయి. ఇక సంబంధించినటువంటి విషయంలో మిగిలిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది.